బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీతో బీఆర్ఎస్ డీల్ చేసుకుందా అంటే అవుననే సంకేతాలు ఢిల్లీ నుంచి బలంగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు ఢిల్లీ టూర్లో పొలిటికల్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కవితకు బెయిల్ కోసం బీజేపీ నేతలతో కాళ్ల బేరానికి వెళ్లినట్లు సమాచారం. ఢిల్లీలో వారం రోజులు మకాం వేసిన కేటీఆర్, హరీష్ బీజేపీ అధిష్టానంతో చర్చించారు. ఆ డీల్లో భాగంగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు తొలి విడతలో కాషాయ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. త్వరలోనే 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరతారని సమాచారం. రైట్, బీజేపీతో బీఆర్ఎస్ డీల్ కుదుర్చుకుందా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ డీల్లో భాగంగానే బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు తొలి విడతలో కాషాయ తీర్థం పుచ్చుకుంటారని కూడా సమాచారం అయితే అందుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ, అలాగే మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. రైట్ శివ, మీరు చెప్పండి, ఈ డీల్ ఎంతవరకు నిజం అనుకోవచ్చు? రైట్ రాధిక, ప్రజెంట్ తీవ్రమైన చర్చ అయితే ఇటు ఢిల్లీలోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే చర్చ కొనసాగుతుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం దిశగా అడుగులు పడ్డాయి. దానికి ప్రధాన కారణం కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ కావడం. ఇటు 2 కేసుల్లో కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులను, ఇటు సిబిఐ కేసులో కూడా కవిత అరెస్ట్ అయ్యి దాదాపు 115 రోజులుగా కూడా తిహార్ జైల్లో ఉన్నారు. దానికి ప్రధానంగా దానిని ఉద్దేశించి ఢిల్లీ పర్యటనకు వచ్చాము. కవిత బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి ఢిల్లీ వచ్చామని ఇటు కేటీఆర్, హరీష్ రావు చెప్పినప్పటికీ దాదాపు 5 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు. అంటే ఎవరికీ తెలియకుండా అత్యంత గోప్యంగా ఢిల్లీ పర్యటన అనేది కొనసాగింది. ఇక 5వ రోజు మీడియాకు సమావేశం ఏర్పాటు చేసి వారు ఢిల్లీ పర్యటనకు ఎందుకు వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది అనే దానిపై కూడా మీడియాకు వివరణ ఇచ్చారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను అరెస్ట్ అయిన కవితను ఏ విధంగా బయటకు తీసుకురావాలి అనే దానిపై ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే ఇటు ఒకవైపు పార్టీ తెలంగాణలో ఓటమి పాలవడం, ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కాంగ్రెస్లో చేరడం, మరోవైపు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవితవ్యం ఏంటి అనే దానిపై కూడా నీలినేడలు కమ్ముకుంటున్నాయి. దానిలో ఉన్న పార్టీ నేతలందరూ కూడా వారి భవిష్యత్తు ఏంటి అనేది, వారి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే దానిపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. దానిలో భాగంగానే అంటే ఇటు పార్టీ నేతలను కాపాడుకోవాలి, మరోవైపు తన సోదరి కవితను బయటకు తీసుకురావాలి. ఈ రెండే ప్రధాన ధ్యేయంగా ఈ ఢిల్లీ పర్యటన కొనసాగింది. దానిలో భాగంగానే ప్రజెంట్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న రాజ్యసభ సభ్యులు మొత్తం 5 రీసెంట్గా కె కేశవరావు రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజెంట్ ఉన్న 4 రాజ్యసభ సభ్యులను మొదటగా అంటే ఈ పర్యటనలో ఢిల్లీ పర్యటనలో బీజేపీ నేతలు చర్చలు జరిపిన నేపథ్యంలో ఇద్దరి మధ్య ఒక డీల్ అనేది కుదిరింది. మొదటి దశగా ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో 4 మదన్ మోహన్ రావు, అలాగే సురేష్ రెడ్డి, బదిరాజు రవిచంద్ర, అలాగే పార్థసారథి, వీరి 4 కూడా త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారు. రాజ్యసభకు సంబంధించిన నేతలందరూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు మొదటి దశగా అనేది ప్రచారం అయితే జరుగుతోంది. ఈ ప్రచారాన్ని బలం చేకూర్చే విధంగా కూడా వారు ఢిల్లీలో పర్యటించి బీజేపీ అగ్రనేతలను కలిసినట్లుగా తెలుస్తుంది. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా అంటే ఇటు సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపేందుకు, కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి వారితో సలహాలు తీసుకునేందుకు మేము ఢిల్లీ వచ్చాం చెప్పినప్పటికీ కూడా అంతర్గతంగా మాత్రం ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. గతంలోనే రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు అనే ఒక ప్రచారం అయితే బలంగా జరుగుతోంది. దానికి బలం చేకూర్చే విధంగా కూడా తర్వాత వీరిద్దరూ ఢిల్లీ రావడం, ఢిల్లీలో పర్యటనలో అత్యంత గోప్యంగా ఈ పర్యటన కొనసాగించడం, అదేమని అడిగితే కవితతో ములాఖాత్ కావడానికి, కవితను బెయిల్ ద్వారా బయటకు తీసుకురావడానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు చర్చలు జరుపుతున్నాం. మరోవైపు తమ పార్టీ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారో ఇది నిబంధన ప్రకారం అంటే నిబంధనలు పాటించకుండా కాంగ్రెస్ అనేది మా పార్టీ ఎమ్మెల్యేలను లోబర్చుకుని భయభ్రాంతులకు గురి చేసి పార్టీలోకి జాయిన్ చేసుకుంటున్నారు అనే విషయాలపై కూడా ఇటు మొత్తం సుప్రీంకోర్టు న్యాయవాదుల నుంచి సలహాలు సూచనలు తీసుకునేందుకే మేము ఢిల్లీ వచ్చామనేది వారిద్దరూ అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జరిగేది తెర వెనుక మాత్రం వేరే రాజకీయం కొనసాగుతుంది. అదే ఇటు బీజేపీలో బీఆర్ఎస్ ఎంపీలను
చేర్చడం, తర్వాత ఒక్కొక్కరిగా పార్టీని విలీనం చేయడం. ఇటీవల రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో కూడా లోక్సభ ఎన్నికల్లో రైట్ ఇద్దరి శివ. మధ్య అంతర్గత ఒప్పందం రైట్ శివ. ఇంటర్నల్ గా మీ లైవ్ ని కొద్దిసేపు హోల్డ్ చేద్దాం. సహకరించుకున్న రైట్ నేపథ్యంలోనే శివ, మీ లైవ్ ని కొద్దిసేపు హోల్డ్ చేద్దాం. మన ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ పవన్ కుమార్, కేటీఆర్ అలాగే హరీష్ రావు వారం రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేశారు. కవిత బెయిల్ పిటిషన్ నేపథ్యంలోనే ఈ విలీనం అనేది, రాజ్యసభ సభ్యుల విలీనం అనే దిశగా అడుగులు పడ్డాయని అనుకోవచ్చు. మీ అనాలిసిస్ ఏంటి? బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు వారం రోజులు ఢిల్లీ టూర్ ప్రస్తుతం రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. అసలు వాళ్ళిద్దరు పర్యటన అత్యంత రహస్యంగా జరిగింది. అటు కవితకు బెయిల్ కోసమే ఢిల్లీ వెళ్ళినట్లుగా ప్రచారం జరిగింది. వాస్తవానికి అక్కడ వెళ్ళిన తర్వాత 5వ రోజు వాళ్ళు అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అట్లనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలు వీళ్ళపైన విమర్శలు చేస్తూ అక్కడ ఒక సమావేశాన్ని నిర్వహించారు. కానీ వారం రోజులు ఢిల్లీలో ఉన్న సమయంలో అనేక మంది బీజేపీ అగ్రనేతల్ని కలిశారు. కవిత బెయిల్తో పాటు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపైన చర్చించారనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. అటు కవితకు బెయిల్ ఇప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కవిత అప్రూవర్గా మారాలి అంటూ బీజేపీ అగ్రనేతలు సూచించినట్లుగా తెలుస్తుంది. అయితే అప్రూవర్గా మారితే ఇప్పటిదాకా కవిత ఈ కేసులో తనను అనవసరంగా ఇరికించారు అంటూ చెప్తూ వస్తుంది. కానీ ఇప్పుడు అప్రూవర్గా మారితే తాను నేరం చేసినట్లు అంగీకరించినట్లు అవుతుంది. కాబట్టి ఆమె అప్రూవర్గా మారడానికి అంగీకరించలేదు. దాంతో వేరే మార్గాన్ని చూస్తున్నారు. కవిత కనుక అప్రూవర్గా మారినట్లయితే కేజ్రీవాల్ను ఈ కేసులో ఫిక్స్ చేయడానికి వీలవుతుంది అనే ప్రతిపాదన బీజేపీ వైపు నుంచి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రాను దిగజారిపోతున్న పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి. స్వయంగా కేసీఆర్ వాళ్ళందరినీ ఫామ్ హౌస్కి పిలిచి వాళ్ళందరికీ భోజనాలు స్వయంగా వడ్డించి మరి మీరు పార్టీలోనే ఉండండి, తిరిగి మరోసారి మనమే అధికారంలోకి వస్తాం, తొందరపడి మీరు పార్టీలు మారొద్దని నచ్చజెప్పినప్పటికీ కూడా ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళని వింటున్న పరిస్థితి లేదు. గడిచిన 10 ఏళ్ళుగా ఎప్పుడు పట్టించుకొని కేసీఆర్ ఇప్పుడు పిలిచి బుజ్జగిస్తున్నారంటూ వాళ్ళే వెటకారంగా మాట్లాడుతున్న పరిస్థితి. ఇక్కడ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిపోతుండటంతో ఎలాగైనా సరే కాంగ్రెస్ను నిలువరించాలంటే జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ అండదండలు అవసరమని అటు బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే అటు బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే అటు రైట్ పవన్, అంతర్గతంగా ఎవరెవరు బీజేపీ నేతలతో చర్చలు జరిపారని అనుకోవచ్చు. అలాగే పార్టీలో అంటే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్కున్న పరిస్థితుల నేపథ్యానికి సంబంధించి కూడా ఏమని చర్చించారు అనుకోవచ్చు? అదే ప్రస్తుతానికి వాళ్ళ ముందున్న ముఖ్యమైన టాస్క్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ని ఎదుర్కోవడం అనేది ముఖ్యమైన టాస్క్గా బీఆర్ఎస్ ముందుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా అటు కాంగ్రెస్ని ఎదుర్కొనే సత్తా అటు బీఆర్ఎస్కు లేకుండా పోయింది. మొన్న గెలవడానికి 30 మందికి పైగా ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. దాంతో అటు బీజేపీతో మనం కలిసినట్లయితే కొంతవరకు కాంగ్రెస్ పార్టీని నిలువరించవచ్చని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తుంది. దానిలో భాగంగానే అంతర్గతంగా ఒక లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న 4 రాజ్యసభ సభ్యులు అటు బీఆర్ఎస్లో చేరడానికి సిద్ధమవుతున్నారు. వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డి, అట్లనే దామోదర్ రావు, పార్థసారథిలు వీళ్ళు 4 బీజేపీలో చేరేలాగా ఒప్పందం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే కేంద్ర మంత్రి ఒకరు ఇక్కడ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. పార్టీ మారాలన్న నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే కాంగ్రెస్ బదులు అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో కనుక చేరినట్లయితే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అంటూ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా చూస్తుంటే 2 పార్టీల మధ్య ఖచ్చితంగా ఒప్పందం జరిగిందనేది తెలుస్తుంది. అంతేకాకుండా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అటు బీజేపీ 8 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. గంపగుత్తగా అటు బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా చాలా చోట్ల బీజేపీకే పడ్డాయి. దానికి అగ్రనేతల అండదండలతోని బీజేపీకి ఓట్ల బదలాయింపు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని అటు ఢిల్లీలో ఉన్న బీజేపీ అగ్రనేతలకి వివరించి ఇకపై కలిసి నడుద్దామనే ప్రతిపాదనను
బీఆర్ఎస్ నేతలు చేశారన్న వార్తలు కూడా వస్తున్నాయి. గతంలో మనం చూసాం హరీష్ రావుతో కలిసి కొంతమంది ఎమ్మెల్యేలందరూ కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఎప్పుడు కూడా దీనిపైన అటు హరీష్ రావు కానీ అటు పార్టీలో ఇతర నేతలు ఎవరు కూడా అటు దీన్ని ఖండించలేదు. కానీ పార్టీని కాపాడుకోవాలన్నా ఎమ్మెల్యేలను కాపాడుకోవాలన్నా అటు బీజేపీ అండదండలు అవసరమని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా కాళేశ్వరం కరప్షన్లో కావచ్చు, అట్లనే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ అవకతవకలకు సంబంధించి 2 కమిషన్లు ఏర్పడ్డాయి. ఈ కమిషన్లు ఇప్పటికే అటు కేసీఆర్ గత ప్రభుత్వం అవకతవకలన్నింటినీ కూడా వెలికితీస్తుంది. ఈ దశలో కేంద్రంలో ఉన్న బీజేపీ అండదండలు చాలా అవసరమని భావిస్తున్న నేపథ్యంలోనే ఒక లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారన్న ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. వాస్తవానికి కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్ళిన దాకా కూడా వాళ్ళ పర్యటన అత్యంత గోప్యంగా ఉంచారు. అక్కడ 5వ రోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల సంగతే వాళ్ళు మాట్లాడారు. ఒక పక్క రాహుల్ గాంధీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించమంటున్నా, రాష్ట్రంలో ఫిరాయింపులు జరుగుతున్నాయి అంటూ బీజేపీ లైన్లోనే రాహుల్ గాంధీని విమర్శించడం చూస్తుంటే ఇదంతా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దల కనుసనల్లోనే ఆ ప్రెస్ మీట్ కూడా జరిగిందనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. మొత్తం మీద వాళ్ళిద్దరి టూర్, ఆ బావబామర్దుల టూర్ మాత్రం ప్రస్తుతం రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో కలిసి నడుస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది. అక్కడ బీజేపీకి కేంద్రంలో పూర్తి స్థాయిలో సపోర్ట్ అండదండలు అందించడానికి ఇక్కడెక్కడ ఎంపీలు లేరు కాబట్టి, లోక్సభ ఎంపీలు లేరు, బీఆర్ఎస్ అవసరం కూడా లేదు వాస్తవానికి బీజేపీకి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్కే బీజేపీ అండదండలు, బీజేపీ అవసరం కాబట్టి వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. జైల్లో ఉన్న కవితను బయటికి రప్పించుకోవడం, అలానే ఇక్కడ పార్టీని కాపాడుకోవడం, ఈ రెండు చాలా ముఖ్యమైన టాస్క్ కాబట్టి వాళ్ళ దగ్గరికి బీజేపీ అగ్రనేతలతో వాళ్ళు పెట్టిన షరతులన్నిటికీ ఒప్పుకొని అక్కడ వాళ్ళకి అన్ని ఏదైతే షరతులు విధించారో వాటిలన్నిటికీ ఎస్ చెప్పి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అని చూడాలి. ఇప్పటికే కేసీఆర్కి సంబంధించి కాళేశ్వరం అవినీతికి సంబంధించి కొన్ని కమిషన్ కొన్ని స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. విద్యుత్ కొనుగోళ్లలో వాళ్ళ పాల్పడిన అక్రమాలకు సంబంధించి అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వీటిలన్నిటి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అండదండలు అవసరం కాబట్టి ఈ రకంగా అటు బీజేపీతో కలవడానికి కేసీఆర్ నిర్ణయించుకున్నారనే చర్చ అయితే జోరుగా సాగుతుంది. రాధిక, రైట్ పవన్, నలుగురు రాజ్యసభ సభ్యుల విలీనంతోనే ఈ డీల్ ఆగుతుందా, లేకపోతే ఫర్దర్గా బీఆర్ఎస్ ఎటువంటి త్యాగాలు చేయబోతుంది అనుకోవచ్చు? ఇంకా ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు చేరారు. ఈరోజు అటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరుతున్నారు. రాబోయే రోజుల్లో అటు గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ దశలో వాళ్ళని నిలువరించడం కష్టం అంటూ అటు బీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో అవసరమైతే వాళ్ళని బీజేపీలో చేర్చడం ద్వారా అటు జాతీయ స్థాయి ఆ పార్టీ మద్దతు కొంతవరకు పొందవచ్చు. ఇక్కడ రాబోయే రోజుల్లో బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీని కొంతవరకు బలోపేతం చేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ని అటు బలహీనపరచడం అనేది అసాధ్యంగా ఉన్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీతో కనుక జత కట్టినట్లయితే ఇక్కడ వరకు కొంతవరకైనా కాంగ్రెస్ను నిలవరించవచ్చునన్న ఆలోచనతోనే ఈ రకమైన ముందడుగు బీఆర్ఎస్ నేతలు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి రాబోయే రోజుల్లో ఇంకా బీఆర్ఎస్ ఏమేం చేస్తుంది అని చూడాలి. ప్రస్తుతానికైతే అటు బీజేపీ అగ్రనేతలు ఏదైతే షరతులు విధించారో వాటిలన్నిటికీ కూడా బేషరతుగా బామర్దులు ఇద్దరు కూడా ఒప్పుకొని ఇక్కడికి వచ్చారు. అక్కడ జరిగిన విషయాలన్నింటినీ కూడా కేసీఆర్కి వివరించారు. కేసీఆర్ కూడా వాటిలన్నిటికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అటు కేవలం రాజ్యసభ ఎంపీలే చేరతారా, లేకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు అటు బీజేపీ వైపు మొగ్గు చూపుతారా అనేది కూడా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. రాధిక, థ్యాంక్ యూ పవన్.